హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికి హ్యాపీ సండే. ఇంకా సండే అయితే రోజు మొక్కువైన రోజు. అవును, పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకొని రావడానికి చుక్కలు ఎవరైనా కానీ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరికి పిల్లలకి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వేయించే ప్రయత్నం చేయండి మాట. పిల్లలకి పోలియో చుక్కలు అనేది ఒక జీవితానికి మనం ఇస్తున్న పెద్ద ఆస్తి మాట. అది అలాంటిది. నేను కోట్లు ఇచ్చినా 6 సంవత్సరాల కాడి నుంచి ఇంకో సంవత్సరం నెలలోపు అటు మాట్లాడుకొని చేసుకుని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వీక్షి గారిని తీసుకొని వెళ్ళవా? సరేనండి, త్వరగా అయితే వదిన పిల్లలు మేమైతే వెళ్ళి పిల్లలకి పోలియో చుక్కలు అయితే వేయించుకొని వస్తాము. ఓకేనా వదినా? రా. మా వదిన ముగ్గురు పిల్లలు, మా ముగ్గురు పిల్లలకి త్వరగా అయితే పోలియో చుక్కలు వేయించుకొని వద్దాం. అక్కడ జనం ఎంతమంది ఉన్నారేమో చూద్దాం పదండి. ఓకేనండి, నేను మా వదిన మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలకైతే పోలియో డ్రాప్స్ అయితే వేపిస్తూ ఉన్నాం అనమాట. అలా డ్రాప్స్ వేపించిన తర్వాత పేర్లు కూడా ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్స్, మా ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేసి ఆన్లైన్ కూడా చేపించేస్తాము. ఇంకన్నీ చేసేసిన తర్వాత నా చిన్న కొడుకు అయితే ఇంకా ఒక చేతికి గీసిన తర్వాత ఇంకో చేతికి కూడా గీయమంటున్నాడు. ఇటు వచ్చేసి మా వదిన ఇద్దరు పిల్లలు అయితే ఇంకా మగ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఇండిషన్ చేపిస్తున్నారు అనుకొని. ఆ ఇండిషన్ కాదురా పోలియో డ్రాప్ అంటున్నా కానీ ఇంకా సరిగా మింగట్లేదు, ఆ చేతికి కూడా సరిగ్గా గీయించుకోవట్లేదు అనమాట. పోలియో డ్రాప్స్ వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము వదిన నేను. బండి అడ్డం వస్తుంటే ఫ్రెండ్స్ అమ్మ కొంచెం అడ్డం జరగమ్మా బండి వస్తుంది అని అన్నాను. ఆ మాటకి నా చిట్టి తల్లి అయితే నువ్వు నన్ను నెట్టావు, నన్ను ఎందుకు తిట్టావు, నన్ను ఎందుకు కొట్టావు అని చెప్పేసి చెప్పా పెట్టకుండా ఇంటికి వెళ్ళాల్సింది అటు ఊళ్ళోకి అయితే పరిగెత్తుతూ ఉందనమాట. నాకైతే చాలా భయం వేసిందండి. ఒక 2 వారాల క్రితం అయితే జాహ్నవి పాప కనపడలేదు, అమ్మాయి అడవిలో నుంచి వెళ్ళింది 5 అని అన్నారు కదండి. ఆ మాట విన్న కాడి నుంచి మా పాప అయితే ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నాకు చాలా భయం వేసిందనమాట. ఒక తల్లిగా నేను ఎంత ఆరాటపడ్డానో ఆ తల్లి ప్రేమ నాకే తెలిసిందనమాట. చూడండి, ఇంక పాప ఆగమ్మ ప్రిన్స్ అమ్మ ఆగు ఆగన్నా కానీ అసలు ఆగడం లేదనమాట. చాలా దూరం పరిగెత్తేసింది. ఇంకా ఆగమన్న పిచ్చాడొత్తండు. అడుగు 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 మమ్మీ రామా పిన్సి చూడు ఏడదాకా వచ్చిందో. ఏంటి భయం బచ్చలేని ఆడమంట ఏం వేసుకుంటా అసలుకి ఆ వీడియో తీయడానికి కారణం ఏంటంటే రాజకుమారి అలానే మా చెల్లెలు పిల్లలు కలిసి ఇంకా పోలియో డ్రాప్స్ వేయించుకోవడానికి వెళ్ళారు కదా. ఇంకా పోలియో డ్రాప్స్ వేసుకుని పిల్లలకి అలానే ఇంకా మా బావాళ్ళు చెల్లెలు పిల్లలు అందరూ వస్తుంటే ఇంకా సుహాసిని మధ్య చాలా గారం అయిపోయింది. డబ్బులు కానీ లేకపోతే ఏవాడు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపిమని చెప్పేసి అడ్డం తిరిగి పరిగెడతా ఉంటే రాజకుమారి ఇంకా అన్న వదిన మీరు పోండి బుడ్డమ్మ నేను తీసుకొస్తాను చెప్పేసి సుహాసిని అలా పరిగెడతా ఉంటుంటే ఆ వీడియో ఇంక నాకు చూపించింది మాట. అంటే ఇంత లేట్ అయిపోయింది కదా ఇంక ఎందుకు రాలేదని చెప్పేసి నేను అడుగుతానని చేసి నీ కూతురు చూడు ఎలా పరిగెడుతుందని చెప్పేసి చూపించడానికి ఆ వీడియో తీసింది రాజీ. ఆ వీడియో చూడగానే నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మన జాహ్నవి విషయంలో కూడా ఇలానే ఇంకా పానల తోటలో ఇలాగ వెళ్ళటం ఇప్పుడు దగ్గరగా 20 రోజులు అవస్తున్నా కూడా పాప జాడ త్వరగా తెలియదు అని చెప్పేసి రాజకుమారి నేను ఇంకా చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక తల్లిదండ్రులుగా నా కూతురు అలా పరిగెడుతుంటేనే మేము మా కళ్ళెంటి పోతుంటేనే చాలా భయం వేసి పిల్లల్ని పట్టుకున్నామే. అలాంటిది ఇంకా జాహ్నవి విషయంలో ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా కూలిపోతూ ఎంతగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారో ఆ బాధను మేము అర్థం చేసుకోగలము. ఇంకా త్వరగా నా కూతురి విషయంలో ఎలాగా నేను తిరిగి వచ్చిందో అలానే నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే తిరిగి అలానే జాహ్నవి కూడా తిరిగి రావాలని చెప్పేసి నాకు మనసుకైతే అంత అనిపిస్తుంది మాట. దేవుడి దేవులా రావాలని చెప్పేసి సాధుబాబు బర్త్డే జరిగిన తెల్లారి ఇంకా ఫుల్ టైడ్ అయిపోయామండి. దగ్గర 12 మధ్యలో వచ్చిన టైము. తర్వాత ఇంకా రాజకుమారికి మా అమ్మగారు ఇంకా భోజన ఏర్పాట్లు అన్నీ ఉదయం లేసి అమ్మగారే ఇంకా అన్నం కూర వండటం ఏం చూసుకున్నారు. తర్వాత ఇంకా రాజకుమారి లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత రాజకుమారికి భోజనం అయితే వడ్డించుకొచ్చింది మా అమ్మ. ఇంకా భోజనం వడ్డించుకొచ్చిన తర్వాత ఇంక మేము కాసేపు అలాగుండి మా చెల్లెలు మా బావ మేము అందరం సరదాగా మళ్ళీ
మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. రాజకుమార్ కొంచెం హెడేక్ ఉందని చెప్పగానే ఇంకా డాక్టర్ దగ్గర పోయి ఇంకా కొంచెం ఇండిషన్ చేయించుకొని తర్వాత మా తమ్ముడు ఇంటికి వెళ్ళాము. మా తమ్ముడు ఇంటి దగ్గర ఇంకా సరదాగా మా నాన్నలు మాట్లాడుకుంటా చేసుకుంటా అందరం ఉన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మా బావాళ్ళు, తర్వాత మా చెల్లెలు, అలానే మా నాన్న వాళ్ళు కూడా ఇంకా విజయవాడ వెళ్ళే సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. విజయవాడ ఉద్దేశాన ఇంకా నాన్న జాగ్రత్తగా వెళ్ళండి, ఇంకా ఎన్నాళ్ళు చేసుకుంటా ఉంటారులే, కొన్నాళ్ళు చేసుకొని ఇంకా ఆలోచన టయానికి ఇంకా ఇంటికి వచ్చేయండి, పొలం పొలాన్ని చూసుకుందామని చెప్పేసి ఆ విషయం మాట్లాడుకుంటా తర్వాత మా తమ్ముడు కూడా మటన్ షాప్లో ఏదో పని ఉంటే వెళ్ళి వస్తూ చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకురాగానే ఇంకా మా మరదలే కర్రీ వండింది. తర్వాత మా బావాళ్ళు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ భోజనం చేయడం, సరదాగా మాట్లాడుకో అంతా జరిగిందన్నమాట. తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే తర్వాత మళ్ళీ మా చెల్లెలు వాళ్ళు వీళ్ళందరూ ఇంకా విజయవాడ బయలుదేరడం జరిగింది. అసలు ఎలా జరిగిందో ఇంకా వీడియో ఉంటుంది, చూడండి. వాళ్ళు దేనికోసం వస్తున్నారు, దేనికోసం పోతుండవు. పోయిందా కొనండి రా, ఏం చేస్తారు పోయి పోండి. చిన్నపిల్లలు వెళ్తున్నారు, వాడు ఎక్కమంటున్నా, వాడేం చేస్తారా. జాగ్రత్త, ఆయిల్ అంత పైకి ఉంది. లక్ష సరిపోదాయి గంట తాపు. వదినా ఆ డబ్బాలు ఉండేదా బాగుందా? బకెట్ బయట తీసుకోవదనా? బకెట్ వద్దులమ్మా, నేను పెట్టాను, పెడదాం అనుకుంటున్నా, అంతే పోతుంది కదా. వాటికి చాలా బాగుంది. కవర్ పెట్టి మూత పెట్టు, ఆయిల్ పోకుండా. బయట కవర్లు ఉన్నాయి, కిచెన్ లో ఉన్నాయి. మనకి తీసుకురాజే, మా నాన్నమ్మ కూడా పంపి. సరే బాబా, పనులు పని అందరికి అయిపోయింది. కట్టేసి పైన పెట్టకుండా పైన కాదు, ఇంకా ఫ్రిడ్జ్ లో పెడదాం. సరే, ఫ్రిడ్జ్ లో పెడితే ఈ పచ్చడికున్న టెక్చర్ అంటే కలర్ పోకుండా ఉంటుంది, స్మెల్ అవన్నీ మారకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఉంటాయి. సరే, కొంచెం నూనె ఉంటే నిల్వ ఉంటుంది కదా. ఆయిలే పైన ఆయిలే. సరే, ఆయిలే కూర వండుకొని పక్షంలో పచ్చేదాన్ని పైకి పెట్ట, మాకు పైకి ఆయిల్ కారిపోయింది. ఏమది నీకు సంగతి చెప్పాలమ్మా. మొన్న నేను బకెట్ పెట్టించా 2000 కనుక్కోవద్దు నా మిరపకాయలు కానీ కారం కానీ. అదే అత్తమ్మ డబ్బా గొడిపి మీరు పోయేసరికి 7-8 అయిద్దిగా, టైం ఎంత అవుతుంది? లేని పొద్దుకుందని పిల్లలతో పోయే మాట.
ఏదో ఉన్నా సాయంత్రం ఇంటికి పోయేటప్పటికి అప్పుడు మాత్రం జాగ్రత్త బాగా చదువుతాను ఏం మరి సంగతి తాత పండుగ ఇంటికి తీసుకోవు నువ్వు అమ్మ తల్లకండి అమ్మ పెట్టానమ్మ తల్లి బ్యాగ్లో వేసిందా మా ఆదర్శ్ గారు ఎక్కుతాడు తాత బండి ఎక్కుతా అంటుండు అమ్మ నువ్వు మనిషి ఎందుకు పడేస్తావు రాస్తుంది అత్తకాడు పో అత్త బాయ్ బాయ్ అని చెప్పు బాయ్ అని చెప్పు డబ్బులు తెచ్చుకోపో అవి తెచ్చుకోపో అవి ఇచ్చింది పో మనం మా మాన అడుగుపో బాగుంది మంది వేసిపోతుందని చూడు జాగ్రత్త బావా జాగ్రత్త మా బాయ్ ఓకేనండి మాకెళ్ళైతే మధ్యాహ్నం టైంలో వర్షం మామూలుగా పడలేదు. అబ్బాయి బర్త్డే రోజు పడిద్దామని చెప్పేసి చాలా భయపడ్డాము. ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇంకా అత్తమ్మ మా వదిన వాళ్ళు అందరూ అయితే ఎవరి ఊరు అయితే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. రేపు 29వ తారీఖు మా మ్యారేజ్ డే రోజు ఇక్కడ ఒక పెళ్ళి కూడా జరుగుతూ ఉంది. అక్కడ మండపం టేజీ అక్కడ అనమాట. చుట్టుపక్కల లైటింగ్ అంతా వేసేసారు. రేపు ఒక్కరోజు కూడా వర్షం పడకుండా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన మాట కదా. సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలి. నాకైతే బాలింతలో వచ్చిన తలనొప్పి అంటారనుకుంటా. అంటే తలకి గుడ్డ సరిగ్గా కట్టుకోకపోవటం, హెయిర్కి ఎక్కువగా నేను ఆయిల్ కూడా రాయను అనమాట. అందుకని చెప్పేసి నాకైతే ఒక 3 రోజుల నుంచి ఫుల్ హెడేక్ వస్తూ ఉంది. ఇండిషనే చేపించేసుకున్నాను, టాబ్లెట్లు వేసుకుంటున్నాను. మా మామయ్య అరుస్తూ ఉన్నాడు, ఎందుకు నాని పొద్దుగుహులు అమ్మాయికి ఇంక అట్లా ఇండిషన్ అవి చేపిస్తావు,
వెనుకొండ వెళ్ళి చూపించిన హెడ్ఏక్తో కూడిన మాట కదా, ఇంకా ఏం కాదు ఒకసారి చూపించు, ఒక్కొక్కరికి బాలెంతలో నొప్పి కూడా వచ్చిద్ది, దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడకుండా ఇట్లా చూపినానా అని చెప్పేసి సరే నాన్న అని చెప్పేస్తాడు. అంటే మా మామయ్య గారికి అదొక చిన్న భయం ఒక చిన్న భయం అన్నమాట. ఎందుకంటే ఒక చిన్న బాధ వచ్చినా ఇంకా ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఎందుకు, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే చిన్నదో పెద్దదో వాళ్ళ కాడికి వెళ్తే మనకి తెలిసిద్ది అనమాట, మనకి తెలిసిద్ది అని ఇంకా మా మామయ్య భయం అనమాట. ఇంక ఇట్లా చెప్తే సరేలే నాన్న ఈ నైట్ చూసి అమ్మాయికి ఎట్లా ఉందో చూసి రేపు మార్నింగ్ తీసుకెళ్తాలే అని చెప్పేశాడు. ఇంకా 1 గంట తర్వాత అత్తమ్మ మామయ్యకి ఇంకా వదిన అన్నయ్యకి కూడా కాల్ చేస్తాను, ఎక్కడ దాకా వెళ్ళారో ఏందో మరి. ఇంకా ఉదయం బయలుదేరితేనేమో ఫుల్ ఎండ కాసింది. 2:02 నుంచి బయలుదేరాలని చూస్తే నల్లగా మబ్బులు కమ్మేసి చూడండి ఇప్పుడు కూడా ఎట్టుండియో, నల్లగా మబ్బులు కమ్మేసి వర్షం మామూలుగా పడలేదనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళారు, కొంత సమయం తర్వాత ఫోన్ చేస్తాను. మా ఊరు వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా, నల్లగా కారు మబ్బులు పట్టినాయి. ఈ కారు మబ్బులు చూస్తుంటే మనకు చిన్నప్పుడు చెప్పిన పాట గుర్తొస్తుంది. కాకమ్మ నలుపు కారు మబ్బు నలుపు, కొంగమ్మ తెలుపు కోడిగుడ్డు తెలుపు, చిలకమ్మ పచ్చన చెట్టన్ని పచ్చన, దక్షార ఎరుపు దానిమ్మ ఎరుపు. ఇట్ట పెద్దవాళ్ళు అంటారు కదా కారు మబ్బులుగా పట్టేసింది మబ్బులు అని చెప్పేసి, ఆ కారు మబ్బులు అన్నప్పుడు కారు మబ్బులు అయితే నాకు ఆ పాట అయితే గుర్తొచ్చింది, స్కూల్లో నేర్చుకున్నది. హాయ్ తమ్ముడు, ఏంటి సంగతి? అదిరిపోయేగారా గబుక్కుని దమ్మ పైకి వస్తుంటే లైటా నిన్న అబ్బాయి బర్త్డే కదా, అక్కడ పెద్ద లైట్ మా తమ్ముడు వాళ్ళ కాడ అది అద్దెకి తీసుకొచ్చి బిగిచ్చేసాం. అద్దె ఎంత పడింది అబ్బాయి? 500. బావగారు ఏమండి అద్దెంట కట్టు మీ బామ్మర్తికి లైట్కి. అరపేసి బావ డబ్బులు అడిగితే కాక. ఏం చేస్తుంది అపర్ణ? పని చేసుకుంటుందా? ఇంకేం సంగతి? ఏసు బాబు నిద్రపోతున్నాడు, ఫ్రెండ్స్ అమ్మ కూడా నిద్రపోతుంది. అంటే ఉదయం నుంచి వదిన వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు ముగ్గురు ఆడుకుంటా అసలు నిద్ర అంటే బోలా, ఇప్పుడు పడుకుంటున్నారు వాళ్ళు. సరేనండి, ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి.